నాకు గుర్తొస్తుంది ఇప్పుడు. నాకు ఈ 12 సంవత్సరాల ఎవరెవరు ఏ విధంగా సపోర్ట్ చేసిరు, ఏ ఏ కార్యక్రమాలకు హెల్ప్ చేసిరు అన్ని కూడా ప్రతి విషయాన్ని నేను వాళ్ళు ఇప్పుడు లేకపోయినా పర్లే నా మనసులో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను తప్పకుండా ప్రస్తావించాల్సినటువంటి చివరి సందర్భం కాబట్టి వాళ్ళ గురించి నేను ప్రస్తావిస్తున్నా. చాలా మంది ఇక్కడ సర్పంచ్గా కూడా చేయడం జరిగింది. ఆ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ముఖ్యంగా ఎస్ఎంసి చైర్మన్లు నేను వచ్చిన కొత్తలో చిన్న తాయప్ప గారు ఉండేది, తర్వాత మనకు అంజనేయులు గారు, రమేష్ అన్న గారు, ఇంకా ఇప్పుడు పద్మమ్మ గారు, చాలా మంది మనకు ఎస్ఎంసి చైర్మన్ అనేటువంటి ఒక హోదాగా ఫీల్ కాకుండా ముఖ్యంగా రమేష్ అన్న గాని అంజనేయులు గారు కానీ చాలా మనకు ఎప్పుడు పిలిచినా మనకు అందుబాటులో ఉంటూ మన పిల్లల యొక్క అభివృద్ధికి మరియు పాఠశాల అభివృద్ధికి వాళ్ళు నిరంతరం కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా యువకులు ఛత్రపతి శివాజీ యూత్ వాళ్ళు లేరు కానీ నేను ప్రస్తావిస్తాం. ఎందుకంటే వాళ్ళు నిజంగా మనం చేసేటువంటి కార్యక్రమాల వలన వాళ్ళు అరే మనం చదువుకున్న పడే కదా, దీన్ని కూడా మనము కొంత పట్టించుకుంటే ఇంకా డెవలప్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఈ ఛత్రపతి శివాజీ యూత్ వాళ్ళు చాలా మంది మన పిల్లలకు మనకు జాతీయ పండుగలు నిర్వహించేటువంటి క్రమంలో మన పిల్లలకు బహుమతులు ప్రదానం కానీ టిఫిన్స్ అరేంజ్మెంట్ చేయడం కానీ ఏదైనా ఇంకేదైనా సపోర్ట్ హెల్ప్ కావాలన్నా మనకు అందుబాటులో ఉంటూ వాళ్ళందరూ కూడా మనకు మన పాఠశాలకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా నిరంతరం సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా మన పాఠశాలలో మా గ్యాంగ్ లీడర్ అని చెప్తాను నేనైతే. మాది నిజంగా చెప్పాలంటే పాఠశాల ఇంటికంటే ఇంట్లో కుటుంబం అనేది అందరికి సహజంగా ఉంటుంది, మీకైనా సరే. ఇక మా దృష్టిలో అయితే మాకు 12 సంవత్సరాలు కలిసిందంటే మాకు ఒక 12 నెలల 12 నిమిషాలు 12 సెకండ్ల తెలుసు. గతాన్ని నెమరు వేసుకుంటే గుర్తు చేసుకుంటే అదే అప్పుడే 12 సంవత్సరాలు అయిపోయిందా. ఇక మేడంకి అయితే చెప్పొద్దు, వనవాసం అంటారు కదా, వనవాసం చేశాక దాదాపు 14 సంవత్సరాలు పనిచేసింది. ఇక నేనైతే దాదాపు 12 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మాకు ఇప్పటి వరకు కూడా ఏదైనా ఒక ఇంట్లో ఉంటే కుటుంబంలో ఏదో ఒక క్షణాన అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, అక్క తమ్ముళ్లకు, అన్న చెల్లెళ్లకు, తల్లికి బిడ్డకు చిన్న చిన్న గొడవలు, భేదాభిప్రాయాలు, చిన్న చిన్న అలకలు పిలకలు ఏవో ఒకటి ఉంటాయి సందర్భాలు. కానీ ఇప్పటి వరకు ఇక చెప్పినా కదా, మా గ్యాంగ్ లీడర్ మా మాజీ హెడ్ మాస్టర్ మేడం గారు ఎట్లా బ్యాలెన్స్ చేస్తుందంటే, శ్రీలత మేడం గారు పక్కన తూకము ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో బ్యాలెన్స్ చేసే దాంట్లో మేడం అంతకంటే పర్ఫెక్ట్. డిజిటల్ తూకం కూడా పనికి ఏదైనా సందర్భంలో కొంచెం అంటే కొన్ని సందర్భాల్లో మన ఎమోషన్స్ ని కంట్రోల్ తప్పుతున్నా కూడా మేడం ఎప్పటి తప్పలేదు, కంట్రోల్ తప్పనివ్వదు. ఆ విధంగా మేడంకి చివరిగా తనకు మేడం గారికి కూడా హెడ్ మాస్టర్స్ బాధ్యతలు అనుకున్నది. మేడం నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు అవతలేదు అని అనుకుంటూనే మేడం దాదాపు 3 నుంచి 4 సంవత్సరాలు కంటిన్యూస్ గా వర్క్ చేసి డెడికేటెడ్ గా మన స్కూల్ అభివృద్ధిలో నిరంతరం పాటుపడినటువంటి మన శ్రీలత మేడం గారి యొక్క కృషి ఈ పాఠశాల అభివృద్ధిలో చాలా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అంటుంటారు, నాకు మక్తల్కి వెళ్తే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా నాకు ఫ్రెండ్సే. అక్కడ అంతమంది లేడీ టీచర్స్, నీ ఒక్కడమే జెంట్స్, నీకేమి ఇబ్బంది కాదా అని చెప్పేసి అంటుంటారు. అంటే అనుకుంటారు, అదే చెప్పినా కదా లింగభేదం, ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ఏమి లేదు అనేటువంటి భావన అనేటువంటిది ఉంటుండే. కానీ ఇక్కడ వాళ్ళకి తెలియదు ఇప్పుడు. ఎందుకంటే పేరుకే ఆడామగనేది, కానీ వర్క్ విషయానికి వస్తే అందరూ కూడా మా పాఠశాలలో మన పాఠశాలలో పిల్లలకు ఈ యొక్క పాఠశాల అభివృద్ధిలో ఎవరికి ఎవరు తక్కువ కాదనేటువంటి విధంగా కృషి చేసినటువంటి ఉపాధ్యాయులే ఉన్నారు తప్పిస్తే పని తప్పించుకొని నా వల్ల కాదు ఉండండి అని ఏ ఒక్క టీచర్ కూడా ఈ పాఠశాలలో అనుకోలేదు. నిజానికి అనుకుంటారు అశోక్ సార్ ఉన్నందుకే పడి బాగుంది అనేటువంటిది ఒక మాట వినిపించింది, కానీ అది ముమ్మాడికి తప్పు. అశోక్ సార్ ఒక్కటి కాదు, ఇక్కడ ఉన్నటువంటి 5 మంది ఉపాధ్యాయులమా 6 మంది ఉపాధ్యాయులమా ఈ అందరి యొక్క కృషి వల్లనే ఈ బడి అంటూ ఒక గొప్ప పేరు అనేటువంటిది రావడం జరిగింది. మనం వేస్తుంటాం, మనం కొన్ని కార్యక్రమాలు, నేను అంటే నాకున్నటువంటి నైపుణ్యాలు డ్రాయింగ్ వేయగలుగుతా, డాన్స్ నేర్పించగలుగుతా.
అయితే నేను డ్రాయింగ్ మేము ప్రతిసారి అనుకుంటాము నిజంగా, అంటే పేరెంట్స్ కి అనిపిస్తుంటది ఒక కొత్తదనం అనేటువంటిది ఎప్పుడు మన బడిలో ఉంటుంది. మేము ఎప్పుడు డిస్కషన్ చేసేది అదే. ఒక జెండా కార్యక్రమంలో అయినా సరే, ఒక యాన్యువల్ డే ఫంక్షన్స్ అయినా సరే, పిల్లల బాలసభలు నిర్వహించడం అయినా సరే, ఏదైనా సరే ఒకసారి నిర్వహించినటువంటిది మళ్ళీ రిపీట్ కానియకుండా నూతనంగా అంటే కొత్తదనం, ఏదైనా సరే కొత్తదనం ఉండే విధంగా ఆలోచన చేసి అందులో ఎక్కువ కృషి చేసినటువంటి, నాకు సపోర్ట్ చేసినటువంటి ఉపాధ్యాయురాలు మన శ్రీలత మేడం గారు. మేడం మీకు ఈ సందర్భంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మేడం. అన్ని వేళలా నాకు నిజంగా మీరు సపోర్ట్ చేయడం వల్లనే నాకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడం జరిగింది. అనుకుంటారు చాలా మంది. అదేవిధంగా మన పాఠశాల నుండి పదోన్నతి పొంది మన పక్క పాఠశాల అయినటువంటి కర్ణీ పాఠశాలకు, హై స్కూల్ పాఠశాలకు వెళ్ళినటువంటి తిరుమల మేడం గారు. కంటెంట్ ఉన్న వాళ్ళకు కటౌట్తో పని లేదు. మేడంని చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. మేడం ఈ బడికి వచ్చినప్పుడు 2015 ఆగస్టు అనుకుంటా కదా మేడం, 2015 ఆగస్టు 1కి వచ్చింది. కొంత విచిత్రంగా అనిపించింది. అంటే మేడం లాంగ్వేజ్ మేము అనుకున్నాము, కానీ మేడం ఉన్నటువంటి టాలెంట్కు మేము అందరం కూడా ఫిదా అయినాం. తర్వాత మేడము ఎట్లాంటి యాక్టివిటీస్ నిర్వహించేదంటే పిల్లలకు ఎప్పుడు చూసినా క్లాస్లోనే మేడం. మాకు ఒక చిన్న ఇది, నాకు వ్యక్తిగతంగా పేపర్స్ కరెక్షన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. పిల్లలకు చదువు బాగా చెప్తాం కానీ